రచ్చ రాజకీయం అట్ ద రేట్ ఆఫ్ 5 PM కు స్వాగతం. నేను మీ ఫజల్. ఈరోజు బులెటిన్లో తెలంగాణలో 31 లక్షల ఓట్లు గల్లంతవుతున్నాయా? ఈ వార్తతో పాటు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏండ్రిన్ పార్టీ రాబోతుంది. అది తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీంతోపాటు రామంతపూర్లో ఉన్న పెద్ద చెరువు వద్ద భారతీయ జనతా పార్టీ విగ్రహాల ఏర్పాటుకు దూకుడుగా వ్యవహరిస్తుంది. పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ సమాచారాన్ని బులెటిన్లో చూద్దామా? హైదరాబాద్లో సర్ ప్రక్రియ రాజకీయ పెను దుమారాన్ని లేపుతుంది. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, పర్టికులర్గా టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు తీసేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ కూడా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం అయితే దీనిపై పిచ్చ క్లారిటీతో ఉంది. మేము అలాంటి పనులు ఏం చేయటం లేదు. ఎవరైతే ఓటర్లు లేరో, డూప్లికేట్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఎవరు లేరు, అలాంటి వాళ్ళని ఆబ్సెంట్ అయిన వాళ్ళ పేర్లు తీసేస్తున్నాం, చనిపోయిన వాళ్ళ పేర్లు తీసేస్తున్నాం, వేరే ప్రాంతాలకి అంటే విదేశాలకు తల్లి వెళ్ళిన వాళ్ళ పేర్లను తీసేస్తున్నాం అని చెప్తున్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే 31 లక్షల పేర్లు తెలంగాణలో తీసేస్తున్నట్టు పక్కా సమాచారం ఉంది. అయితే ఇది ఫైనల్ జాబితా కాదు. ఎన్నికల సంఘం ఏం ప్రకటించలేదు 31 లక్షల మందిని మేము తీసేస్తున్నామని. ఇప్పుడు అంటే ఆగస్టు 3 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఆ తర్వాత డ్రాఫ్ట్ జాబితా, ఆ తర్వాత అక్టోబర్ 12న ఫైనల్ జాబితా వచ్చిన తర్వాతే ఎంతమంది పేర్లు తీసేశారు అనేది ఒక క్లారిటీ వస్తుంది. అయితే ఒకవేళ ఫామ్ సబ్మిట్ చేయకపోతే ఇంకా ఓటు టోటల్గా గల్లంత అయిపోతుందా అంటే ఇమీడియట్గా ఏం తీసేయరు ఓటుని. మళ్ళీ ఈ జాబితాలో పేరు లేకపోతే క్లెయిమ్స్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఓటర్ కూడా తాను బిఎల్ఓతో ఎలాగైనా సంప్రదించి తమ పేరు ఉందా లేదా, ఆయన ఏం లోపం ఉంది అవన్నీ సవరించుకొని ఆ కరెక్షన్ చేసుకొని తగిన అవసరమైన పేపర్లు, డాక్యుమెంట్స్, అలాగే సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళకు ఇబ్బంది ఉండదు, ఓటు పోతుంది అన్న భయం ఉండదు. ఇప్పుడు బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి 3 సార్లు కలవాలి అన్న సమాచారం, ఒక ఆర్డర్స్ ఉన్నప్పటికీ సమయం తక్కువ ఉంది కాబట్టి ప్రభుత్వం మళ్ళీ పెంచింది 3 వరకు, లేకపోతే ఎప్పుడో క్లోజ్ అవ్వాల్సిన టైము పెంచినప్పటికీ బిఎల్ఓలపై ఉన్న ఒత్తిడి కారణంగా వాళ్ళు 3 సార్లు రాలేకపోతున్నారు. అందుకనే ప్రజలు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమంలో సీరియస్గా పాల్గొని తమ ఓటును తామే కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది. బిఎల్ఓలపై నెట్టివేయడం లేదా రాజకీయ పార్టీలపై నెట్టివేయడం కాకుండా బాధ్యతాయుతంగా ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు ఎన్నికల్లో ఓటేయాలా వద్దా అనేది ఆయా వ్యక్తులపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, బిఎల్ఓ రావాలి, మన ఇంటికే రావాలి అంటే చాలా తక్కువ మంది, ఒక 1200 మందికి ఒక బిఎల్ఓ ఉన్నారు కాబట్టి పెద్ద విషయం కాదు. బిఎల్ఓ దగ్గరికి వెళ్ళడం, కొంత సమయం కేటాయించడం, అక్కడి నుంచి ఆ తమకు సంబంధించిన ఓటర్ ఆ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ తీసుకొని గతంలో 2002లో ఓటు వేయకపోతే తమకు సంబంధించిన బంధువులకు సంబంధించిన పేరెంట్స్కి కానీ చుట్టాలకు కానీ ఆ సమాచారాన్ని తీసుకొని దానికి సంబంధించిన డేటా అందులో కనుక ఫీడ్ చేయగలిగితే ఓటు సేఫ్గా ఉంటుంది అనేది అధికారులు చెప్తున్న సమాచారం. రాజకీయ నాయకులు అయితే చెప్తున్నారు ఇందులో రాజకీయాలు ఉన్నాయి, ఉద్దేశపూర్వకంగానే ఓట్లు తొలగిస్తున్నారని చెప్తున్నప్పటికీ ఎన్నికల సంఘం ఏం చెప్తుందంటే మనకు అలాంటి ఉద్దేశం లేదు, ఓట్లు తొలగించడం కాదు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా డూప్లికేట్ని మాత్రమే తీసేయడానికే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల సంఘం చెప్తుంది. అయితే ఇప్పుడు ప్రచారంలో ఉన్నట్టు నిజంగానే తెలంగాణలో 30 లక్షల ఓట్లు కట్ అయిపోతాయా, ఓటు హక్కు కోల్పోతున్నారా అనే అంశంపై క్లారిటీ రావాలంటే అక్టోబర్ 12వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో తెలంగాణ ఏండ్రిన్ పార్టీ పుట్టింది. ఎవరు స్థాపించారంటే నిరుద్యోగులు. ఒక విషయం జరిగింది, జూలై 19న ఘట్కేసర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. దివంగత కవి అందశ్రీ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం జరుగుతుంది. ఆ టైంలో కొంతమంది నిరుద్యోగులు పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయమని ఆయన కోరారు. అప్పుడు ఆయన చాలా అసహనంతో ఉన్నారన్నమాట. మీరు పూరు దండాలు పెట్టినా, ఏండిని తాగి సచ్చిన పోలీసు ఉద్యోగాలు అయితే మేము ఇవ్వలేము అంటూ తనదైన శైలిలో చాలా నిరాశగా చెప్పారు.
అయితే ఏదైతే ఆయన పదం వాడారో ఏండ్రిన్ తాగిన అనే పదంతో ఇప్పుడు కొంత ఆ నిరుద్యోగులంతా కలిసి జేఏసీగా ఏర్పడి తెలంగాణ ఏండ్రిన్ పార్టీ అంటూ ఒక సోషల్ మీడియాలో ఉద్యమం స్టార్ట్ చేశారు. త్వరలోనే సూర్యాపేటలో అంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ సూర్యాపేటలో ఈ ఒక బహిరంగ సభ ద్వారా తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు నిరుద్యోగ జేఏసీకి సంబంధించిన ఇందిరా నాయక్ మిగతా లీడర్లంతా. వీళ్ళ డిమాండ్ ఏంటంటే ప్రధానంగా పోలీసు ఉద్యోగాలకు సంబంధించి 19,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి అనేది వీళ్ళ ప్రధాన డిమాండ్. దీంతోపాటు 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే భర్తీ కాకుండా ఉన్నాయో వాటిని ఫిలప్ చేయాలనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. అంటే నిరుద్యోగ సమస్యని రాజకీయాలతో జోడిస్తూ నిరుద్యోగ సమస్యని హైలైట్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ జనతా పార్టీ స్ఫూర్తితో ఈ తెలంగాణ ఏండ్రిన్ పార్టీ స్థాపించామని ఇందిరా నాయక్ చెప్తున్నారు. తెలంగాణ ఏండ్రిన్ పార్టీ ఆవిర్భావం ఏ విధంగా వచ్చిందంటే జూలై 24 తారీఖున చలో గాంధీ భవన్ ముట్టడి పిలుపునిస్తే ఆ రోజు మా మిత్రులందరినీ కూడా పోలీసులు అబ్దుల్లా పేర్మట్లో అరెస్ట్ చేసి అక్కడ ఉంచడం జరిగింది. ఆ రోజు మేమందరం కూడా కలిసి ఢిల్లీలో సేజే పార్టీకి లభిస్తున్న మద్దతు మనకెందుకు లభించడం లేదు, మనం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద వెళ్దామని చెప్పేసి నేను కానీ ఆకాష్ కానీ శంకర్ కానీ నవీన్ పట్నాయక్ కానీ అదేవిధంగా స్మార్ట్ ప్రవీణ్ కానీ జీ ప్రవీణ్ కానీ అందరూ కూడా కుమార్ నాయక్ కానీ సోమేష్ యాదవ్ కానీ వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి కూడా ఒక డిజిటల్ పార్టీని ఆవిర్భవించాల ఉద్దేశంతో ఆ రోజు అందరం కలిసి నిర్ణయించుకున్నది తెలంగాణ ఏండ్రిన్ పార్టీ. ఆ పార్టీ పురుడు పోసుకున్నది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి నోరెమ్మట వచ్చిన మాట అది. ఆ రోజు తెలంగాణ ఒక సభలో రేవంత్ రెడ్డి గారు మాట జారడం జరిగింది. ఏమైందంటే తెలంగాణ నిరుద్యోగులు ఎండ్రిన్ దాగి బావిలో దూకినా చచ్చిపోయినా కూడా నేను నోటిఫికేషన్ పెంచని ఒక అహంకారంతో మాట్లాడిన మాటలకే ఇవాళ మేమందరం కూడా ఆ నోట వచ్చిన మాటని ఇవాళ పిలుపుగా తీసుకొని తెలంగాణ ఏండ్రిన్ పార్టీ పెట్టడం జరిగింది. కాబట్టి దీనికి ఎవ్వరు కూడా ఫౌండర్లు, దీనికి ఎవ్వరు నాయకులు లేరు. తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా ప్రతినిధులే. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక గూటికి చేరుకుందాం, ఒక గూటికి కింద ఉండి అందరం పనిచేద్దాం ఉద్దేశంతో ఏర్పడిన పార్టీ ఇలా తెలంగాణ ఏండ్రిన్ పార్టీ. దయచేసి అందరు నిరుద్యోగులు కూడా ఈ ప్లాట్ఫామ్ కిందకి రావాలని మన మద్దతు కూడా అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రతిపక్షాలైన అధికార పక్షాన్ని తీసుకోవాలంటే మన మద్దతు ఉండాలి. కాబట్టి మన పార్టీ ముందస్తు ప్రణాళికలు త్వరలో రచించబోతున్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుకుంటున్నాను. ఉద్యోగం మా హక్కు, న్యాయమే మా లక్ష్యం అంటూ నిరుద్యోగులు తెలంగాణలో ఇక తీవ్ర స్థాయిలో తమ ఆగ్రహాన్ని అలాగే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. తమ ఉద్యమం ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన ఎజెండా కూడా త్వరలో ఖరారు చేయనున్నారు. అయితే చాలా కాలంగా ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది నిరుద్యోగులే, ఉద్యోగాలు కావాలి అని. అయితే ఆ ఉద్దేశం నెరవేరలేదు, గత ప్రభుత్వం నెరవేర్చలేదు, ఈ ప్రభుత్వం కూడా అలాగే సాగదీస్తుంది అనేది నిరుద్యోగుల అసహనానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళు చేసేది ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలి, పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయాలి. ప్రతి ఏడాది ఎన్నికల హామీ ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చింది. ఉద్యోగ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని, ప్రతి ఏడాది ఇన్ని ఉద్యోగాలు రిలీజ్ చేస్తాం, ఇంత ఫిలప్ చేస్తామని. ఆ క్యాలెండర్ ఏమైంది, వెంటనే రిలీజ్ చేయాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ ఏండ్రిన్ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో, అదేవిధంగా మీరన్నట్టుగా చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సి, జేఎల్డిఎల్, అదేవిధంగా పవర్ సెక్టార్లో దాదాపు అన్ని ఖాళీలను భర్తీ చేయాలి. దానితో పాటు ఏదైతే డీజీపీ గారు చెప్పారో 19,000 ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీ ఆవిర్భవించింది. దానితో పాటు ఈ పార్టీ కార్యాచరణ ప్రణాళికలు త్వరలో మేము ముందు వెలువరిస్తాం. అంతవరకు వేచి ఉండాలి మీడియా మిత్రులకు. అదేవిధంగా మేమేం కోరుతున్నామంటే ఈ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ రేవంత్ రెడ్డి గారి రాజీనామా చేయడం. ఈ 2 సంవత్సరాల కాలంలో నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళ వైఫల్యం వల్లనే మా జీవితాలు ఆగమైనాయి. కాబట్టి ఈ పార్టీ యొక్క ప్రధాన డిమాండ్ రేవంత్ రెడ్డి రాజీనామాతో సాల్వ్ అవుతుందని చెప్పేసి మా యొక్క ప్రధాన డిమాండ్ని ముందు తీసుకెళ్తున్నాం. ఉప్పల్లోని
రామంతపూర్ పెద్ద చెరువు వివాదం. అక్కడ విగ్రహాలు పెట్టడానికి బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంది, పోలీసులేమో అడ్డుకుంటున్నారు. అంటే ఈ వివాదం ఇటీవల మళ్ళీ ప్రారంభమైందంటే గతంలో 2018లో అక్కడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొన్ని విగ్రహాలు ఏర్పాటు చేశారు. మహాత్మా గాంధీ విగ్రహం, అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం, జగజీవన్ రామ్ విగ్రహం, స్వామి వివేకానంద విగ్రహం, భారతమాత విగ్రహం, బసవేశ్వరుడి విగ్రహం ఇలా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే పోలీసులు కంప్లైంట్ చేసింది, ఇక్కడ అనుమతులు లేకుండా భారతీయ జనతా పార్టీ విగ్రహాలు ఏర్పాటు చేస్తుందని. అప్పటి నుంచి వివాదం నడుస్తుంది. అలాగే ఆ కాలనీలో ఉండేవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడ విగ్రహాల ఏర్పాటుకు నిరసనగానే కోర్టులకు కూడా వెళ్ళారు. ఈ విషయం కోర్టులో నలుగుతుంది, కోర్టులో ఉంది. అంటే ఇప్పుడు కోర్టులో ఉంది అంశం, వివిధ శాఖల మధ్య గొడవ నడుస్తుంది, రాజకీయ పార్టీల మధ్య వివాదం నడుస్తుంది. మరోపక్క హైడ్రా ఏం చేసిందంటే ఈ చెరువు అభివృద్ధి కోసం 19 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. ఎఫ్టీఎల్ పరిధిలో ఏమన్నా ఉంటే నిర్మాణాలు అక్కడ అంటే శాశ్వత నిర్మాణాలు అవన్నీ తొలగిస్తుంది. ఇప్పుడు విగ్రహాలు ఏర్పాటు చేస్తాం అక్కడ శాశ్వతంగా అంటే కుదరదు అంటుంది హైడ్రా. జిహెచ్ఎంసీ కూడా బీజేపీ వాళ్ళు ఇలా చొచ్చుకొచ్చి ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఈరోజు కూడా మళ్ళా బీజేపీ ప్రయత్నం చేయడం, పోలీసులు అడ్డుకోవడం, అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జిహెచ్ఎంసీ చెప్పేది ఏంటంటే ఇక్కడ అనుమతులు తీసుకొని మీరు విగ్రహాలు ఏర్పాటు చేసుకోమని. బీజేపీ చెప్తుంది గతంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ విగ్రహాలు, అలాగే స్వతంత్ర పోరాటం చేసిన విగ్రహాలు, అలాగే హిందూ మతానికి సంబంధించిన ప్రముఖుల విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేయడానికి భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుంది. ఇప్పుడు హైడ్రా ఏం చెప్తుంది అంటే ఎఫ్టీఎల్ పరిధిలో అసలు నిర్మాణాలు చేయడానికి మేము అనుమతించము అని రచ్చ అయితే జరుగుతుంది. అయితే ఈ పోలీసులు అడ్డుకోవడం, బీజేపీ ప్రయత్నం చేయడం, ఈ నేపథ్యంలో ఇది ఇంకా పెరుగుతుందా లేకపోతే దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడవచ్చు. అక్కడ విగ్రహానికి అనుమతి ఉందో పోయి చూసిరండి. మల్లాపూర్లో పెట్టిన దానికి మన ఏసీపీ లిమిట్స్ మన ఏసీపీ లిమిట్స్ మన డీసీపీ లిమిట్స్ మల్లాపూర్లో పెట్టిన విగ్రహాలు ఎవరు అనుమతించారో ఏరియా గురించి నేను మాట్లాడతా, పక్క ఏరియా గురించి మీరు ఏం చెప్పారు? డీసీపీ గారు అన్నారు కదా, డీసీపీ గారు అన్నారు కదా, దిస్ ఏరియా దట్ ఏరియా ఆల్సో కమ్స్ అండర్ జ్యూరిడిక్షన్ ఉంది. అంటే ఇప్పుడు ఈ చెరువు దగ్గర ఏదైతే మినీ ట్యాంక్ బండ్గా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఇక్కడ చెరువు ఉంది, జనాలు వస్తారు, వాళ్ళందరికీ ఆహ్లాదకరంగా ఉండాలి అంటే ట్యాంక్ బండ్లో హుస్సేన్ సాగర్ సమీపంలో ఎలా విగ్రహాలు ఏర్పాటు చేశారో అలా విగ్రహాలు ఏర్పాటు చేస్తామని భారతీయ జనతా పార్టీ చెప్తుంది. ఈ వివిధ డిపార్ట్మెంట్లు అంటే జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ చెప్పేది ఏంటంటే ఇక్కడ అనుమతి లేదు కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో ఎలా నిర్మాణాలు చేస్తారు, ఇక్కడ అటువంటి నిర్మాణాలు అంటే విగ్రహాలు ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవు కాబట్టి మేము అనుమతించం అంటున్నారు. ఈ రచ్చ ఇంతటితో ఆగుతుందా లేకపోతే ఇంకా మరిన్ని విగ్రహాలు ఏర్పాటు చేస్తారా అనేది స్థానికంగా ఉత్కంఠగా మారింది. దీనికి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు, మరి కొంతమంది వెల్కమ్ చెప్తున్నారు. ప్రజల మధ్య కూడా రెండుగా చెల్లిపోయారు. అక్కడ పెట్టాలని కొంతమంది, వద్దు అని కొంతమంది. రాజకీయం అవ్వడం అనేది ఈ వివాదం ఎటువైపుకు దారి తీస్తుంది అనేది ఉత్కంఠగా మారింది. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.